మేము చేసిన వీడియో చూసి చాలా మంది నవ్వారండి. కానీ మేము అదేం పట్టించుకోలేదు. మాకు కావాల్సింది రోడ్డు. ఆ రోడ్డు పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ రోజు వేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. పాలాభిషేకం పవన్ కళ్యాణ్కి జై. జై జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఉన్నారా మా ఊరికి రోడ్డు పడుద్ది? మేము అనుకోలేదు, ఊహించలేదు. ఇంతవరకు ఎంతమంది వచ్చారు, శంకుస్థాపన అందరూ చేశారు, ఎవరు కూడా రోడ్డు వేయలేదు. ఎన్ని కొబ్బరికాయలో కొట్టారు. ఇది లాస్ట్ కొబ్బరికాయ కావాలని జగన్ కోరుతారు. మాకు చాలా చాలా ఈ రోజు మాకు నెరవేరుతుందండి. 20 సంవత్సరాల నుంచి కల్లా ఈ రోజు మాకు నెరవేరుతుంది. చాలా 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 సంతోషంగా ఉందండి. కానీ శంకుస్థాపనకి మించి ముందుకు జరగడం మాత్రం పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం అండి. ఏ నాయకుడు నెరవేర్చలేని పని పవన్ కళ్యాణ్ గారు. మీకు మహిళలు మీరు వెళ్ళి మీకు పవన్ కళ్యాణ్ రోడ్ వేస్తారా మాకు ఎంతమంది అన్నారు. మాకు హ్యాపీగా ఫీల్ అయినాము. మేము చేసిన వీడియో చూసి చాలా మంది నవ్వారండి. కానీ మేము అదేం పట్టించుకోలేదు. మాకు కావాల్సింది రోడ్డు. ఆ రోడ్డు పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ రోజు వేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. అందుకే సీఎంగా అతనికి మేము ప్రమోట్ చేసి రుణం తీర్చుకుంటాం మా గ్రామం తరఫున. ఎలా అనిపిస్తుంది? మీరు ధర్నా చేసిన 3 రోజులుగా రోడ్డు వేశారు పవన్ కళ్యాణ్. చాలా సంతోషం, చాలా చాలా సంతోషం అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను అనుకోలేదండి ఎంత తొందరగా స్పందిస్తారని. ఎంతమంది నాయకులు వచ్చారు కానీ ఎంత తొందరగా అతని దీంట్లోకి వెళ్తుంది, ఎంత తొందరగా మాకు రోడ్డు వస్తుంది అని మాత్రం ఎవరూ ఊహించలేదు. నిజంగా ఇదంతా పవన్ కళ్యాణ్ గారి క్రెడిటే. మేము అనే మాటలకి యాక్షన్ తీసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ గారికి. అన్నగారికి నమస్కారాలు. మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. పాదాభివందనాలు. చాలా వేగంగా ఈ పని పూర్తి చేస్తారని చాలా చాలా కోరుకుంటాను. ఎటువంటి తప్పులంతా క్షమించాలా. మేము లేడీస్ అడిగినందుకే మాకు అంత గౌరవం ఇచ్చారు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. ముఖ్యంగా భవానీ మేడం గారికి కూడా. ఎందుకంటే మాకు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో మాకు మాట్లాడే అవకాశం ఉండదు కదా. కురికాని భవానీ గారికి మెయిన్ చాలా థ్యాంక్స్ అండి. ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే ఎంత తొందరగా మా ఊరికి రోడ్డు అవుద్దని, కానీ మా పిల్లలు ఎంత హ్యాపీగా స్కూల్కి వెళ్తారని కూడా మేము కల్లో కూడా ఊహించలేదండి. గత 100 సంవత్సరాల నుంచి మేబీ మాకు తెలిసి చాలా సంవత్సరాల నుండి ఈ రోడ్డు మొదలు పెట్టేసి ఆపేశారు. ఎవరు వచ్చినా మొదలు పెట్టడం ఆపేయటమే తప్ప పూర్తి కాలేదు ఎప్పుడు కొని. ఇది మధ్యలో ఆపేశారు. ఇది కూడా ఇలాగేమో అనుకున్నాం. కానీ కురికాని భవన్ గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి మీరు కూడా వినతి పత్రం లాగా ఏదైనా చెయ్యండి, చెప్పండి అనేసి మాకు వేరేగా చెప్పడం తెలిసింది. అందుకు మేము కూడా అందరం కలిసి ఆవిడ గారికి వినిపించాం. ఆవిడ సీఎం గారికి మీరు విన్నవించుకుంటే మీకు ఏదైనా రోడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నారు. పైగా ఈ మధ్యకాలంలో ఏంటంటే సీఎం గారు చేసే పథకాలన్నీ చూస్తున్నాం, ఆయన చేసే మంచి కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. తొందరగా రియాక్షన్ అవుతున్నారు, తొందరగా అన్నింటికీ స్పందిస్తున్నారు. ఒక చిన్న పిల్ల మాట్లాడితే రోడ్డు వేస్తారు కోట్లు పెట్టి. అది మాలో చాలా ఉత్సాహం నింపింది. అంత చిన్న పిల్ల అడిగితే చేశారు. ఎంత బాధపడుతున్నాము. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు వెళ్ళినా, ముసలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ జారులో బురదలో నడుచుకుంటా దేక్కుంటా వెళ్ళాలి. ఎంత బాధపడుతున్నారు. మనం చెప్తే ఎందుకు చెయ్యరు? ఆ చిన్న పిల్ల మాటలకి అంత తొందరగా యాక్షన్ తీసుకున్నారు. మనకు కూడా తీసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో మేము ఒక వీడియో చేసాం. ఈ వీడియోకి ఎంత తొందరగా స్పందిస్తారని మాత్రం మేము కల్లో కూడా ఊహించలేదు. చాలా చాలా ధన్యవాదాలండి.
థ్యాంక్ యూ. భవానీ మేడం గారికి, డిప్యూటీ సీఎం గారికి చాలా చాలా రుణపడి ఉంటాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు అంత పండగలా జరుగుతుంది మీ ఊర్లో? మా ఊర్లో పండగ అంటే ఒకలా కాదండి, ఇక్కడ ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్ కంటే ఇదే పెద్ద పండగలా ఉంది. మా ఆడవాళ్ళ కళ్ళల్లో ఆనందం మీరు చూస్తేనే అర్థమైపోద్ది. వీడియో చేసామని మీ ఊర్లోకి వెళ్తే చాలా ఏలాకోలన చేశారు. ఇంత త్వరగా మీరు స్పందించి మాకు తీసుకుంటారా మేము అనుకోలేదు. అంత ఎక్కువ హ్యాపీగా ఉంది మాకు. నవ్వారు అందరు కూడా. ఎన్ని మాట్లాడినారు, మేము ఏది పట్టించుకోకుండా మా పవన్ కళ్యాణ్ వస్తారు రోడ్డు వేస్తారు అనేసి అనుకున్నాం. మేము అనుకున్నట్టే అయ్యింది. నేను ఈ ఊరు ఆడపిల్లను, నాకు 44 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పటి నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉంది, ఇంత కొద్ది దారుణంగా ఇలాగే ఉంది. ఇప్పటికీ అవుద్దని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. అంతే నమ్మకం అయితే ఉంది పవన్ కళ్యాణ్ అయితే ఉంది పవన్ కళ్యాణ్ చేస్తారనేసి. అందరూ మాటలు చెప్పే నాయకులు అండి, చేతలు చేసే నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారే. అందరూ మాటల నాయకులే. మా లేడీస్ ఎంత అభిమానం ఇచ్చినాడు. జై జనసేన. జనసేన, జై జనసేన. భవానీ మేడం గారు చాలా ధన్యవాదాలండి. మీ రుణం అయితే మాత్రం ఖచ్చితంగా తీర్చుకోలేమండి. తీర్చుకునే అవకాశం దొరకాలని మాత్రం కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. రమ్మంటారు మీ ఊరికి? ఖచ్చితంగా అండి, రావాలని కోరుకుంటున్నాం. స్పెషల్గా ఇన్వైట్ చేస్తాం కూడాను. భవానీ మేడం గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాకు 1,51,00,000 ఇచ్చి ఈ రోడ్డు గ్రాంట్కి మాకు శాంక్షన్ చేయించినందుకు మేడంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు గురించి బాధపడుతున్నాము. ఈరోజు ఇది మాకు పవన్ కళ్యాణ్ గారి వల్ల, భవానీ మేడం గారి వల్ల ఈ కళ నెరవేరుతుందని మేము అనుకోలేదు అసలని. కానీ ఈరోజు మాత్రము పవన్ కళ్యాణ్ గారి వల్ల, మేడం వల్ల మా కళ నిజమయ్యింది. అందువలన మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మదనపురం పంచాయతీలో పాతపాడు అనే గ్రామానికి ముఖ్యంగా మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి లేదా మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి అసలు తోవ అనేదే లేదు. ఆ తోవ కూడా ఒక చిన్న తోవ, అటు నుంచి ఎటువంటి వెహికల్స్ కానీ చిన్నపిల్లలు కానీ వెళ్ళలేరు, వెహికల్స్ వెళ్ళలేవు. అలాంటి గ్రామానికి ఈరోజు కొందరు ఆడవాళ్ళందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ప్లకార్డులు పట్టుకొని మాకు రోడ్డు కావాలని అడగగానే వితిన్ 24 అవర్స్ కూడా అవ్వలేదు, అంత తొందరగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ యొక్క గ్రామానికి ఈ రోడ్డును అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానించారు. చాలా థ్యాంక్స్ అండి. అదే రకంగా ఇక్కడ కొరికాన భవానీ గారు, కొరికాన రవికుమార్ గారు ఎంతో కృషి చేశారు దీనికోసం. అక్కడ వరకు పైకి తీసుకుని వెళ్ళడం జరిగింది. హర్ష సాయి గారు ముఖ్యంగా సోషల్ మీడియా, మన జనసేన పార్టీ సోషల్ మీడియా పర్సన్, ఆయన అంత దూరం తీసుకుని వెళ్ళి దీన్ని హైలైట్ చేయడం, ఖచ్చితంగా కళ్యాణ్ సార్ దీనికి స్పందించి ఈ యొక్క రోడ్డు అనేది వేసి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడం, ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషించే ఈరోజు పవన్ కళ్యాణ్ అనే గారు ఒక వ్యక్తిగా ఉండొచ్చు, రేపు పొద్దున్న ఎలక్షన్ తర్వాత ఆయన ఒక శక్తిగా మార్చే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా అన్నారు. మాకు కూడా జనసేన నాయకులుగా ఈ యొక్క మండలంలో మేము జనసేన నాయకులుగా మాకు ఇక్కడ ఉంచి ఈ యొక్క అభివృద్ధిలో మాకు కూడా భాగం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మరియు ఇక్కడ ఉండే ఈ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. కొరికాన భవానీ గారి నాయకత్వం, కొరికాన భవానీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. పాతపాడు గ్రామం చెందిన రోడ్డు, పాత రోడ్డు ఇది. శాంక్షన్ చేయి సకంలో పనులు అయిపోయి, నిధులు అయిపోయి ఈ గ్రామం మహిళలు, వీర మహిళలు ఈ రోడ్డు ఏర్పాటు చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి 3 రోజుల కిందటే రిక్వెస్ట్ తెలిపారు. ఈ రిక్వెస్ట్ అనేది సోషల్ మీడియా మన హర్ష ద్వారా కొరికాన భవానీ గారు, రవికుమార్ సార్ గారు ఇది పై వరకు తీసుకెళ్ళి 3 రోజుల్లో ఈ పని పూర్తి చేశారు. ఇది జనసేన నాయకులందరికీ, మా అందరికీ చాలా ఆనందం కలిగిస్తుంది. ఇటువంటి వాతావరణంలో మా పాతపాడు నియోజకవర్గంలో ఇంకా ముందున ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందని, కొరికాని భవానీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మేము చాలా ఆశిస్తున్నాము. కొరికాని భవానీ గారు ఇలాగనే పనిచేస్తూ మన పాతపట్నాన్ని అభివృద్ధి ముందు పదంలో తీసుకెళ్తారని ఆశిస్తూ మేము చాలా ఆశతో చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన పాతపట్నం చాలా ముందడుగులో ఉంటుంది మిగతా నియోజకవర్గాలతో చూస్తే. ఈ నాయకత్వానికి మేము వాళ్ళతో పాటు నడడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.